నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని అనకాపల్లి వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలసాల భరత్ మాట్లాడుతూ 14వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై దృష్టి పెడతారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే సభాధ్యక్షులు అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జానకి రామరాజు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎంపీ దశరథమ్మ గారికి, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ బొడ్డేటి ప్రసాద్ గారికి, ఏపీ ఇల్ అండ్ వాటర్ అథారిటీ చైర్మన్ దిలీప్ కుమార్ గారికి, అలాగే అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షులు, అనకాపల్లి మండల పరిషత్ అధ్యక్షులు గొర్రె సూరిబాబు గారికి, కసింకోట మండల పరిషత్ అధ్యక్షులు గొన్నేనాయుడు గారికి, అనకాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవింద్ గారికి, కసింకోట మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ దేవాలయాల చైర్మన్లకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి ఒంటి చేతితో ఏ విధంగానైతే ఆ రోజు సోనియా గాంధీని కానీ వీళ్ళందరితో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా సింహం సింగిల్ గానే వస్తుందన్నట్టు ప్రతి ఎన్నికల్లోనూ సింగిల్ గానే వచ్చి ఈ రోజు 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో దేశంలో ఎప్పుడూ లేనట్టు విధంగా ఏ విధంగానైతే ప్రభుత్వాన్ని ఏర్పరిచారో ఈసారి కూడా రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 స్థానాలు అనేటువంటి స్లోగన్ తీసుకొచ్చారు. దానికి మనందరం కలిసికట్టుగా పనిచేయవలసిన సమయం వచ్చింది. కాబట్టి మీ అందరూ కూడా ఈ 30 రోజులు సహకరించి జగన్మోహన్ రెడ్డి గారి కోసం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థుల కోసం మీ అందరూ సహకరించి కష్టపడతారని కోరుకుంటూ, మరి ఈ యానివర్సరీ, ఈ 14th యానివర్సరీ అన్నది ప్రత్యేకంగా ఎన్నికల టైంలో వచ్చింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రత్యేకంగా మనం తీసుకొని ఇవన్నీ కూడా మనకి ఒక వేడుకలా భావించి మన కార్యకర్తలు అందరినీ కలిసికట్టుగా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఈ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా గెలిపించాలి, మన అభ్యర్థులు ఏ విధంగా గెలిపించాలి అనేటువంటి దాన్ని డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ అందరూ దయచేసి 30 రోజులు మన కోసం, మన జగన్మోహన్ రెడ్డి గారి కోసం, అలాగే అనకాపల్లిలో ఒకసారి అవకాశం కల్పించి నాకు మీ అందరూ ఆశీస్సులు కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు గారికి ఈరోజు అనకాపల్లి అసెంబ్లీ సంబంధించి 14వ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జిల్లా పార్టీ నుండి కార్యక్రమాన్ని ఇక్కడ జరపడానికి విచ్చేసినటువంటి మరొక ప్రియతమ సోదరుడు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్ గారికి, మనందరి ప్రియతమ నాయకుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించబడి తక్కువ కాలంలోనే అందరికీ కూడా మరి ఒక ఆత్మీయమైన వ్యక్తిగా ఇప్పటికే ప్రతి ఒక్కరిని కూడా కనుక్కొని పోతూ పార్టీ కార్యక్రమాలను కానీ, సంక్షేమాన్ని కానీ, ప్రభుత్వ ఆశయాల్ని కానీ చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సోదరుడు మలసాల భరత్ కుమార్ గారికి హృదయపూర్వకంగా శుభాశీస్సులు అందజేస్తూ, పెద్దలు గౌరవనీయులు ఇంగ్లాండ్ వాటర్ వర్క్స్ అథారిటీ చైర్మన్ గారైనటువంటి దంతుల దిలీప్ కుమార్ గారికి, మరొక ప్రియతమ సోదరులు ఎంపీ సూరిబాబు గారు, కార్పొరేటర్స్, ఇక్కడ ఇచ్చేసినటువంటి అనకాపల్లి కసింకోట మండల పార్టీ అధ్యక్షులు, దేవాలయాల చైర్మన్స్, మరి మాజీ కౌన్సిలర్స్, మరి వైఎస్ఆర్సీపీ జెండాను మోసి ఈ రోజు వరకు కూడా మనం 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు అధికారికంగా మన పార్టీ అధికారంలో ఉండగా జరుగుతుంది అంటే
మరి దానికి పార్టీ జెండా మోసి పార్టీ గౌరవాన్ని నిలబెట్టి అనేక త్యాగాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.